తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. సేవ చేయడంలో ఉన్న సంతృప్తి మరి దేనిలోనూ దొరకదని ఉండి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం NRP అగ్రహారం లైన్ రూత్కాల స్వగృహంలో ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇద్దరు పేదలకు కొట్టి మిషన్ సైకిల్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గాదిరాజు రంగరాజు మాట్లాడుతూ రీజియన్ సోషల్ మీట్ సందర్భంగా సేవా కార్యక్రమంలో భాగంగా రీజియన్ చైర్మన్ సుంకర శ్రీనివాస్ ఉండి క్లబ్ కు కొట్టి మిషన్ సైకిల్ ఇచ్చినందుకు క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. డీసీ మెంబర్ కన్నిగంటి రూత్కాల మాట్లాడుతూ శ్రీనివాస్ సహృదయతకు అభినందనలు తెలియజేశారు. క్లబ్ మార్కెటింగ్ చైర్మన్ గాదిరాజు వెంకటేశ్వరరాజు మాట్లాడుతూ క్లబ్ సేవలకు ప్రోత్సాహమిస్తూ మిషన్ సైకిల్ ఇవ్వడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అడ్మినిస్ట్రేటర్ రుద్రరాజు నరసరాజు, సెకండ్ వైస్ ప్రెసిడెంట్ ముదునూరి శివరామరాజు, బొండాడ కేశవరావు, భూపతిరాజు, హరినాథ్ రాజు తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ చరిత్రలో 10 మందికి ఎక్సలెన్స్ అవార్డులు, అలాగే ఉత్తమ కోశాధికారి అవార్డు జగన్నాథరాజు గారికి, అలాగే సెకండ్ బెస్ట్, థర్డ్ బెస్ట్ సోషల్ సర్వీస్ అవార్డులు క్లబ్కి రావడం గర్వకారణంగా ఉంది. ఈ సందర్భంగా వీటికి కృషి చేసిన సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 10వ తేదీన తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి రీజన్ 3 సమావేశంలో మా క్లబ్బు సభ్యులు అందించిన సహకారంతో చేసినటువంటి సేవా కార్యక్రమాలతోటి సంతృప్తి చెందినటువంటి లైన్ సుంకర శ్రీనివాస్ గారు రీజన్ చైర్పర్సన్ వారు మా క్లబ్కి 13 అవార్డులని, వ్యక్తిగతమైన అవార్డులు 10, క్లబ్ సర్వీస్ అవార్డులు 3 ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించి అందుకు ముందుగా వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. మా లైన్స్ ఇంటర్నేషనల్ నియమావళి ప్రకారం ప్రతి ఏటా జోనల్ స్థాయిలోని, రీజనల్ స్థాయిలోని, అలాగే జిల్లా స్థాయిలోని కూడా 3 పర్యాయాలు ఆయా కమిటీల అధ్యక్షులు సేవా కార్యక్రమాలు నిర్వహించి అందులో ఉత్తమ ఫలితాలు సాధించినటువంటి క్లబ్బుల్ని గుర్తించి సేవా కార్యక్రమాలు మరింత ఉత్సాహంగా పాల్గొనడానికి ప్రేరణగా ఈ అవార్డులు అనేది ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే ఈ ఏడాది వారు దాదాపుగా 2 లక్షల రూపాయలు విలువైనటువంటి సేవా చేసినటువంటి క్లబ్బు సేవా కార్యక్రమాలకి మమ్మల్ని గుర్తించినందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తూ భవిష్యత్తులో మా బాధ్యత పెరిగిందని భావిస్తూ మరింత సేవ చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం రీజన్ మీట్ తాడేపల్లిగూడెంలో జరిగిన కార్యక్రమానికి ఉండి లయన్స్ క్లబ్ తరఫున ఎన్నో అవార్డులు పొందటం చాలా హర్షణీయం. దానికి ఉత్తమ ప్రెసిడెంట్గా కూడా అవార్డు రంగరాజు గారికి దక్కడం జరిగింది. అలాగే సేవా అవార్డులు కోఆర్డినేట్ చేసిన సభ్యులకు కూడా అందరికీ ఇవ్వటం జరిగింది. వారందరికీ కూడా క్లబ్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంత మమ్మల్ని ప్రోత్సహించిన రీజన్ చైర్మన్ గారికి కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తాం. మాజీ సీఎం జగన్ పై కదిరి ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ ఫైర్ అయ్యారు. బాబాయ్ అబ్బాయి సెంటిమెంట్ బాగా కలిసొచ్చిందని, టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి హయాంలో నెయ్యి కల్తీ జరిగిందని ఒప్పుకున్నారని, దీనిపై జగన్ ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ఈ రోజున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాత్రికేయుల సమావేశంలో హిందూ దేవాలయాల గురించి, ప్రభుత్వం హిందూ దేవాలయాల దగ్గర జరుగుతున్నటువంటి భద్రతా ఏర్పాట్ల గురించి, కల్తీ నెయ్యి గురించి మాట్లాడుతూ వచ్చినారు. కదిరి పులివెందుల పక్కనే, ఎంతో దూరంలో లేదు. మామూలుగా బాబాయ్ అబ్బాయి సెంటిమెంట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి బాగా అచ్చొచ్చింది. ఒకసారి బాబాయ్ హత్య ఉదంతాన్ని పక్కదోవ పట్టిస్తూ అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇంకొక బాబాయ్ టీటీడీ చైర్మన్గా విధులు నిర్వహించేటువంటిప్పుడు జరిగినటువంటి నెయ్యి కల్తీ వ్యవహారంలో మరొకసారి అబద్ధాలు మాట్లాడుతూ రాజకీయ పబ్బం గడుపుకోవాలనే ఆలోచనతోనే ఈ వ్యాఖ్యలు. స్వయానా మీ బాబాయ్ గారు అయినటువంటి సుబ్బారెడ్డి గారు చైర్మన్ నెయ్యి కల్తీ జరిగిందని ఆయన ఒప్పుకుంటున్నాడు ఆన్ రికార్డ్. ఇంకా ఎవరిని మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాల్సింది. ఇకపోతే ఈ క్రమంలో ఆయన వివిధ దేవాలయాల గురించి మాట్లాడుతూ ఇప్పుడే ఫ్రెష్ అంటున్నాడు. ఇంకా కదిరి సంఘటన గురించి, కదిరిలో బ్రహ్మోత్సవాలు జరుగుతాను. నిన్నటి రోజునే పాత్రికేయ మిత్రులతో రాజకీయాలు మాట్లాడకూడదనే ఉద్దేశం గత 13-14 రోజులుగా చాలా విషయాలు మాట్లాడాల్సేటట్టు ఉన్నా కూడా మేము దాన్ని వాయిదా వేస్తూ వస్తాను. అందుకనే కదిరిలో ప్రెస్ మీట్ పెట్టాను. కదిరిలో జరిగినటువంటి సంఘటన రథోత్సవం, అసలు జగన్మోహన్ రెడ్డి గారు కదిరి ఎప్పుడన్నా వచ్చి ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు కానీ
అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో పక్కనే 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముఖ్యమంత్రి హోదాలో ఎప్పుడైనా కదిరిని సందర్శించారు. పలుమార్లు మీరు కానీ మీ వైపు కానీ అక్కడ పోతారు, కానీ కదిరి దేవాలయాన్ని కానీ కదిరి పట్టణాన్ని కానీ కదిరి నియోజకవర్గాన్ని కానీ మీరు సందర్శించినటువంటి దాఖలాలు లేవు. దేవాలయాల గురించి మాట్లాడే హక్కు మీకు ఉందా లేదా అని ఒక ప్రశ్న మీకు సంధిస్తా ఉన్నాం. కనీసము పట్టు వస్త్రాల భార్య సమేతంగా పోలేనటువంటి మీరు హిందూ దేవాలయాల గురించి, హిందూ దేవాలయ పరిరక్షణ నిజంగా హాస్యాస్పదం. ఇది ఈ రోజున నిన్నటి జరిగినటువంటి సంఘటన మీరు గత చరిత్ర కదిరి తీసుకున్నారు. ప్రతిసారి రథోత్సవంలో ఏదో ఒకటి చిన్న చిన్న సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. దీనికి కారణాలు అనేటివి ఉదహరిస్తే మొదటిగా అక్కడ ఉన్నటువంటి సంస్కృతి కానీ సాంప్రదాయం రథోత్సవం నిర్వహించుకునేటువంటి క్రమంలో చాలా డెడ్లీ మెకానిజం. మాన్యువల్గా మొద్దులు నరికి దాన్ని వెడ్జెస్ కింద తయారు కాళ్ళతో దాన్ని చక్రాల కింద వేసి పైకి ఎక్కి కాళ్ళతో తొక్కి మరీ రథాన్ని కదిపేటువంటి 500 పైచీలకు టన్నుల బరువు ఉండేటువంటి రథాన్ని కదిపేటువంటి క్రమం. ఈ మూమెంటం ఇస్తే ముందరున్నటువంటి మోకులు లాగేటువంటి వ్యక్తుల బలవంతాలు పట్టుకుని ముందుకు లాగట్టి ఇది ఒక చాలా శ్రమతో కూడుకున్నటువంటి వ్యవహారం. అత్యంత పురాతనమైనటువంటి మెకానిజం. దేవరగట్లో కర్నూలు జిల్లాలో ఇప్పుడు కూడా తలలు పగలగొట్టుకుంటారు. ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏం చట్టాలు చేసినా ఎంత పోలీసు పగడబంది పెట్టినా వాళ్ళకు అదొక ఎమోషన్, ఆ ట్రెడిషన్. అదే రకంగా మేము కూడా ఎక్కడైనా ఈ మెకానిజాన్ని మార్చుకోవాలనే ఆలోచన వచ్చినా కూడా ఆ ప్రాంతవాసులు దానికి ఒప్పుకోరు. మా రథాన్ని లాగేటువంటి అది వాళ్ళకు ఒక ఆచారంగా మొదటి నుంచి కూడా వస్తుంది. నిన్నటి రోజున ఈ సంఘటన జరిగిన తర్వాత ఎవరైనా ఒక్క వ్యక్తి ఎవరైనా పక్కకు పోయినారంటే ఒక్కరు కూడా పక్కకు పోయారు. వాళ్ళని స్ట్రెచర్లో పెట్టేసి మళ్ళీ హారతి ఇచ్చేసి రథాన్ని ముందు. అంతేకాకుండా టెక్నికల్గా మాకు పెరిగినటువంటి సందర్శకుల తాకిడి, భక్తుల తాకిడి, పెంచాల్సినటువంటి తిరువీధుల వెడల్పు, ఈ రెండింటికి డిస్ప్రపోర్షన్. మొన్నే ముఖ్యమంత్రి గారి సమావేశంలో, జిల్లా ఎమ్మెల్యేల సమావేశంలో కలెక్టర్ గారు, ఎస్పీ గారు తిరువీధుల వెడల్పు గురించి గతంలో చంద్రబాబు నాయుడు గారు పేదల సేవల కార్యక్రమానికి పెద్దన్నవారిపల్లి కదిరి నియోజకవర్గానికి వచ్చి తిరువీధుల వెడల్పు గురించి ప్రస్తావించడం జరిగింది. ఆయన హామీ ఇవ్వడం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లు కుటుంబానికి చెందిన మల్టీప్లెక్స్ అల్లు సినిమాస్ ను ప్రారంభించారు. దీనిని కోకాపేట ముఖ్యమంత్రి ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన దివంగత నటుడు అల్లు రామలింగయ్య విగ్రహానికి ఆయన నివాళులర్పించారు. అనంతరం అల్లు అరవింద్, అల్లు అర్జున్ తదితరులతో కలిసి మల్టీప్లెక్స్ ను పరిశీలించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ తాను కృష్ణ అభిమానినని తెలియజేశారు. తెలుగు సినిమా పరిశ్రమ కోలీవుడ్ లేదా బాలీవుడ్ తో పోటీ పడకుండా హాలీవుడ్ తో పోటీ పడాలని అన్నారు. సినిమా పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. అల్లు అర్జున్ హాలీవుడ్ లోనూ రాణించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అల్లు రామలింగయ్య గారి వారసత్వాన్ని కొనసాగించే విధంగా వారి జ్ఞాపకాలను ఎప్పుడూ తెలుగు ప్రజలకు, సినిమా అభిమానులకు గుర్తుండే విధంగా అల్లు అరవింద్ గారు ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడాన్ని మనస్ఫూర్తిగా వారిని, వారి కుటుంబ సభ్యుల్ని అభినందిస్తున్నాను. ప్రాథమికంగా నేను సినిమా అభిమాని. సినిమా పరిణామ క్రమం బ్లాక్ అండ్ వైట్, టెక్నో కలర్స్, ఈస్ట్మన్ కలర్, 70mm, డాల్బీ, విఎఫ్ఎక్స్ ఇట్లా సాంకేతికంగా చాలా వేగంగా మన దేశము సినిమాలో అభివృద్ధిని సాధిస్తున్నది. యాదృచ్ఛికంగా ఈరోజు ఉదయమే నెట్ఫ్లిక్స్ జిసిసి సెంటర్ని కూడా ఈరోజు నేను ప్రారంభించడం జరిగింది. అక్కడ కూడా నేను ఈ అంశాలను ప్రస్తావించాను. ఒక బాహుబలి, ఒక కల్కి, ఒక అరుంధతి డిజిటల్లీ సౌండ్ అంటే ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా సాంకేతిక నైపుణ్యంతో సినిమా తీసినా దాన్ని ప్రదర్శించడానికి థియేటర్లు లేకపోతే ఆ సాంకేతిక నైపుణ్యం అనేది మనకు నిరుపయోగం అవుతుంది. 3D మూవీస్ అన్నప్పుడు షార్క్ ఇట్లాంటి మూవీస్ వస్తే చాలా వింతగా ఆ కాలంలో చూసేవాళ్ళం. ఇంత పెద్ద థియేటర్ ఈ మధ్యకాలంలో నేను చూడలే. ఒకప్పుడు మా యంగర్ డేస్, కాలేజ్ డేస్ వి యూస్ టు గో దేవి, ఆ తర్వాత వచ్చిన మహేశ్వరి, పరమేశ్వరి ఇట్లాంటి థియేటర్లు పెద్ద స్క్రీన్లు చాలా మంది ఆడియన్స్తో చూడడానికి అవకాశం ఉంది. గోయింగ్ ఫార్వర్డ్ చిన్న థియేటర్లు, మల్టీప్లెక్స్ రావడము, 60 మంది, 100 మందితో, 200 మందితో సినిమా చూడడము, ఆ ఫీల్ అనేది మిస్ అయిపోయినాం. ఇప్పుడు మళ్ళీ ఈ డాల్బీ థియేటర్ ఐ థింక్ మరి 500 సిట్టింగ్ కెపాసిటీ, 700 సిట్టింగ్ కెపాసిటీ ఉండొచ్చు అనుకుంటున్నాను. ఇది ఇంతమందిలో కూర్చొని సినిమా చూస్తే ఆనందమే వేరు. ఎందుకంటే ఆడియన్స్ యొక్క రియాక్షన్ అనేది వీ కెన్ ఫీల్ డైరెక్ట్లీ. ఇట్లాంటి థియేటర్ టెక్నికలీ సౌండ్ ఇంత ఒక మంచి థియేటర్ని ఇక్కడ వీరు చేయడం, దీని వెనకాల
చెన్నై నుంచి ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్కి తరలించినప్పుడు ఆనాడు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, రామనాయుడు గారు సినిమాలో అడ్వెంచర్స్ చేయాలి అని అంటే ఆ రోజుల్లో పద్మాలయ స్టూడియోస్ నటశేఖర కృష్ణ గారు సినిమా అడ్వెంచర్స్ ఫస్ట్ కలర్ మూవీ తీయాలన్నా 70mm మూవీ తీయాలన్నా రకరకాల ఎక్స్పెరిమెంట్స్ అడ్వెంచర్స్ విత్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఆ రోజు కృష్ణ గారు చేసేవారు. కృష్ణ గారు ఒక సంవత్సరంలో 15-16 సినిమాలు హీరోగా నటించి రిలీజ్ అయిన రోజుల నుంచి ఇప్పుడు 5-6 సంవత్సరాలకు ఒక సినిమా తీసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నేను కృష్ణ గారి అభిమానిని కాబట్టి అన్ని వివరాలు నాకు తెలుసు. సో సినిమా అనేది మధ్యతరగతి వాళ్ళ మీద అత్యంత ప్రభావితం చూపిస్తుంది, మన లైఫ్ని ఇన్స్పైర్ చేస్తుంది. మన లైఫ్లో కొన్ని డెసిషన్ తీసుకోవడానికి కూడా సినిమా ఇండస్ట్రీ, సినిమా కథనాలు, సినిమా ప్రభావితం చేస్తుంది. సినిమా అనేది ఒక కమర్షియల్ ఎలిమెంటే కాదు, సినిమా అనేది ఒక సోషల్ యాంగిల్లో అత్యంత ప్రభావితం చూపించగలిగిన ఇండస్ట్రీ. సినిమాను క్యాజువల్గా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ఆన్ అవర్ లైఫ్స్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐటీ, ఫార్మాతో పాటు సినిమా ఇండస్ట్రీని కూడా ఒక గొప్ప పరిశ్రమగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో దీన్ని ఒక భాగస్వామ్యం చేయాలనేది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతిలో క్రియేటివ్ సిటీ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు నిర్ణయం. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పిస్తున్నట్టు ప్రకటన. నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో అటానమస్ షిప్ యార్డ్ కు శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్. 2026 నవంబర్ నాటికి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభం. ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఎదురైనా ప్రజల అభిమానంతో వైసీపీ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది. హర్షం వ్యక్తం చేసిన వైసీపీ నేత జూపూడి ప్రభాకర్ రావు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అల్లు సినిమాస్ ప్రారంభం. అల్లు అరవింద్, అల్లు అర్జున్లతో కలిసి మల్టీప్లెక్స్ ను పరిశీలించిన సీఎం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.